ఇది నా లాస్ట్ వీక్ యూఎస్లో. వాట్ ద ఓ మనం రోడ్ మధ్యలో అయినామా? కమింగ్ టు ద థర్డ్ ఇయర్, దట్స్ వేర్ ది ఎఫెక్ట్ స్టార్టెడ్. Please remove all your personal items and have your tickets out for scanning. Thank you. ఇది నా లాస్ట్ వీక్ యూఎస్లో. ఒక సడన్ ట్రిప్ ప్లాన్ చేశాను నిన్నటికన్నా. సో ట్రిప్ ఏంటంటే సో అయితే ట్రాయ్ నుంచి చికాగో వెళ్తున్నాను నేను వయా ట్రైన్. అండ్ దెన్ వన్ డే అక్కడ ఉన్నాక చికాగో నుంచి బోస్టన్ వెళ్తున్నాను వయా ఎయిర్. అండ్ బోస్టన్ నుంచి న్యూయార్క్ వయా కార్, ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్ ఉంటున్నాడు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు దెన్ సేమ్ ప్లాన్. నేను చికాగో స్టేషన్కి వచ్చేసా. ఫస్ట్ ఇప్పుడు ఈ పెద్ద బ్యాగ్ ఏదైతే ఉందో ఈ బ్యాగ్ని ఒక లాకర్లో పెట్టేసి, ఒక ఆర్ట్ గ్యాలరీ దగ్గరలో ఉంది వాకబుల్ డిస్టెన్స్లోనే. సో అయితే 3 years బ్యాక్ నేను యూఎస్ వచ్చాను కదా ఫస్ట్ టైం. వచ్చిన ఫస్ట్ మంత్ అయితే ఆల్మోస్ట్ రోజు ఏడుస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏడిచేవాడిని. ఒక 2-3 సార్లు మమ్మీ కనిపెట్టేశారు. మమ్మీ కూడా అడిగారు అనమాట, వచ్చేస్తావు ఇండియా అని చెప్పి. అప్పటికి నేను చాలా అప్పు చేసేసాను. నాకు ఇంకా గివ్ అప్ ఇచ్చి వెళ్ళిపోవాలనిపించలేదు. ఇది ఆర్ట్ గ్యాలరీ, సో అందుకే నేను గట్టిగా మాట్లాడట్లేదు డిస్టర్బ్ అవుద్దని. ఆ సెకండ్ మంత్ నుంచి నేను ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్చుకున్నాను. అండ్ ఆ పాయింట్ నుంచి మాస్టర్స్ అయ్యేదాకా ఐ వాజ్ ఫుల్ ఆన్ ఫోకస్డ్. ఎలా చదువుకునేవాడిని అంటే ఈవెన్ నా వైఫ్కి కానీ లేదా మమ్మీకి కానీ కాల్ చేసి మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ వేస్టింగ్ సమ్ టైమ్. ఈలోపు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా కొత్తగా అని. సో ఆ 2 years ఫుల్గా అలాగే నేర్చుకున్నా. అండ్ దెన్ కమింగ్ టు ద థర్డ్ ఇయర్, దట్స్ వేర్ ది ఎఫెక్ట్ స్టార్టెడ్. థర్డ్ ఇయర్లో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏవైతే నాకు టాస్క్లు ఇచ్చారో లేదా నేను ఏవైతే టాస్క్లు చేద్దాం అనుకున్నా అవన్నీ డిస్కస్ చేసి వర్క్ మాత్రం ఆన్ టైం కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ముందే కంప్లీట్ అయిపోతుంది. కానీ థింగ్ ఏంటంటే కొత్తగా నేర్చుకోలేదు నేను. బికాజ్ ఏ రావటం వల్ల అది వర్క్ని బాగా స్పీడప్ చేస్తుంది ఓకే, బట్ నేర్చుకునే ఇంట్రెస్ట్ లూజ్ అయిపోయాను. అండ్ వర్క్ ఫాస్ట్గా చేయాలనే ఆ పుష్ స్టార్ట్ అయింది అనమాట కంపెనీస్ నుంచి. బికాస్ ఏఐ యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా క్విక్గా వర్క్ అయిపోవాలని పుష్ స్టార్ట్ అయింది. వర్క్ చేస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు. ఎందుకంటే ఇది కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు. ఈ ఎఫెక్ట్ అంతా అవ్వడానికి మేబీ ఏఐ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఐఎమ్ రెడీ టు చేంజ్ మై డైరెక్షన్ నౌ. బై ది వే చికాగో చాలా బాగుంది. సీ దిస్ బ్యూటిఫుల్ సీ. హౌ బ్యూటిఫుల్ ద రూమ్ ఈస్. యాజ్ యూజువల్గా మొత్తం వైట్ అండ్ వైట్. వెళ్ళేటప్పుడు మొత్తం ఎల్లోయిష్ అయిపోతాయి. టవల్స్ అయితే ఉన్నాయి, సూపర్. ఐ థింక్ సింపుల్గా రూమ్ అయితే బాగానే ఉంది. ఒక్కరోజు స్టే కాబట్టి ఇంత ఆలోచించాల్సిన పని లేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను మొత్తానికి 3 years ఉన్నాను కదా యూఎస్లో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. త్రీ ఇయర్స్ ఉన్న యూఎస్లో. 2 years మాస్టర్స్, 1 year ఏమో జాబ్. మాస్టర్స్ చేసేటప్పుడు నా దగ్గర జాబ్ లేదు, సో నో మనీ, బట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మనీ ఉంటుండే, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు నాకేమనిపించిందంటే డబ్బులు తక్కువ వచ్చినా లేదా డబ్బులు రాకపోయినా సాటిస్ఫాక్షన్ ఉంటే ఐ కెన్ సర్వైవ్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ ద ప్రాసెస్. సో కమింగ్ టు ద ఫైనాన్సెస్, జీరో నుంచి స్టార్ట్ చేయడం అంత డిఫికల్ట్ ఏం కాదు, స్టార్ట్ చేయొచ్చు.
బట్ నేను నెగిటివ్స్లో ఉన్నా. సో నెగిటివ్ నుంచి ఐ హ్యావ్ టు గో టు జీరో అండ్ దెన్ పాజిటివ్స్, రైట్? సో దానికి మెంటల్గా చాలా స్ట్రెంత్ కావాలి. సో అండ్ బై ద వే ఐ మీన్ బాస్టన్. సో నేను రీచ్ అయ్యాను. సో నా ఫ్రెండ్ పిక్ చేసుకున్నాడు. హాయ్ రవి. హలో, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ బీచ్ హియర్ ఇన్ బాస్టన్. నీకు నాకు తెలిసి ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని మైల్స్ ఉంటుంది. రవి నైస్ కార్. అవును, ఏ మోడల్ ఇది? ఇది CLA 250. CLA 250. సో ఇది నెక్స్ట్ డే, టైం ఇప్పుడు 6:53 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు న్యూయార్క్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రణయ్, ఈ పార్క్ పేరు ఏంటి? సెంట్రల్ పార్క్. అంటే న్యూయార్క్లో పెద్ద పార్క్ ఇది. ఇన్ ద వరల్డా? వరల్డ్లోనే పెద్ద పార్క్. ఓ 850 acres అంటే మరి పెద్దదిలే. సో ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు వన్ మోర్ థింగ్, నేను ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాక డిస్కస్ చేసింది ఇద్దరితోనే. ముందు నా వైఫ్తో మాట్లాడా. నేను ఈ డెసిషన్ తీసుకున్నా, ఇండియా వచ్చేస్తాను, వచ్చాక ఆలోచిస్తే ఏం చేస్తాను అంటే, తను ఆలోచించి టైం తీసుకొని ఒక 2 days తీసుకొని సమ్ క్యాలిక్యులేషన్స్ చేసింది, ఎలా మేనేజ్ చేయొచ్చు ఏంది అని చెప్పేసి. బికాస్ నెగిటివ్లో ఉన్నా కదా. తర్వాత మమ్మీతో డిస్కస్ చేస్తే మమ్మీ వెంటనే నో చెప్పారు. మళ్ళీ రాంగ్ స్టెప్ వేయద్దు, నువ్వు మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పి. అండ్ దెన్ నెక్స్ట్ డే వచ్చి మమ్మీ చిట్స్ వేద్దామని చెప్పేసి, చిట్స్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్లస్ జాబ్ అని చెప్పి వేసి చిట్స్ వేసి ఏదో ఒకటి పిక్ చేయి అని చెప్పి. బికాస్ మమ్మీ ఆల్రెడీ ట్రై చేశారు. మమ్మీ ఏమో జాబ్ అనే వచ్చింది, నేను ట్రై చేశాను, నాకు జాబ్ అనే వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఐ డోంట్ బిలీవ్ దిస్. మనం ఏదన్నా పర్ఫెక్ట్గా చేద్దామని ఫిక్స్ అయితే ఈ చిట్స్ వేసి డిసైడ్ అయ్యే కాన్సెప్టే ఉండదు. బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ వాట్ టు డూ, రైట్? దెన్ వీటి మీద డిపెండ్ అయ్యే పనే ఉండదు కదా. ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి న్యూయార్క్లో. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా ఉంది చెప్పేది. ఇప్పుడు మేము స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాం క్రూజ్ షిప్లో. ఇండియా వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఏం ప్లాన్ ఉందంటే, ఏం లేదు. హానెస్ట్లీ ప్లాన్ ఏం లేదు. ప్లాన్ ఏం పెట్టుకోకుండా అలా ఫ్లోలో వెళ్ళి లైఫ్ ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు గో విత్ ద ఫ్లో. సైనింగ్ ఆఫ్, USA. భలే ఉందిరా ఈ టైమ్ స్క్వేర్ అసలు ఇక్కడ. వాట్ ద ఫక్? ఓ మనం రోడ్ మధ్యలో అయినామా? ఏంది వాళ్ళకి సివిక్ సెన్స్ బాగానే ఉంది కదా, మంచిగా నాపిరు ఇలా.